మనకందరికీ తెలుసు, స్తుతించేదానికే దేవుడు మనల్ని పుట్టించాడు. అంటే మన ముఖ్యమైనటువంటి పని ఏమిటి? ఐ డాక్టర్గా ఉండడం కాదు నా ముఖ్యమైనటువంటి పని. ముఖ్యమైన పని ఏమిటి? పాస్టర్ కాదు ముఖ్యమైనటువంటి పని. ముఖ్యమైనటువంటి పని ఏమిటి? స్తుతించడం. హల్లెలూయా. సో మెయిన్ కాంట్రాక్టరు, సబ్ కాంట్రాక్టర్ ఇట్లా ఉంటారన్నమాట. సబ్ కాంట్రాక్టర్ అని ఒకరు కాంట్రాక్ట్ తీసుకొని వేరే వాళ్ళతో పని చేస్తారన్నమాట. సో ఇవన్నీ సబ్ కాంట్రాక్టర్లు అన్నమాట. పాస్టర్గా పనిచేయడము, డాక్టర్గా పనిచేయడము, ఇవన్నీ తర్వాత సెకండరీ అన్నమాట. ప్రైమరీ థింగ్ ఏమిటి అంటే, ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేవునిని స్తుతించడమే. హల్లెలూయా. దేవునిని స్తుతించడము, ఆయన నామాన్ని వేరే వాళ్ళు కూడా స్తుతించినట్లుగా మనము పని చేయడం. హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఒక వస్తువు తయారు చేశారనుకోండి, ఆ వస్తువుకు ఒక ఉద్దేశంతో తయారు చేస్తారు. ఈ పోడియం ఉంది, దీని ఉద్దేశం ఏమిటి? ఇక్కడ వాక్యం చెప్పేదానికి, బైబిల్ పెట్టుకునే దానికి అనువుగా ఉంటున్నట్లుగా ఇది దీని యొక్క ఉద్దేశం. రింగులు ఉన్నాయి, రింగులు ఎక్కడ పెట్టుకోవాలి కదా, వేలుగు పెట్టుకునే దానికి వాళ్ళు రింగులు తయారు చేశారు. అంటే ఒక మ్యానుఫ్యాక్చరరు ఒక ఉద్దేశముతో తయారు చేస్తాడు. నెక్లెస్లు ఉన్నాయి మెడకు తగిలించుకునే దానికి. హల్లెలూయా. దేవుడు నాకు దగ్గర ఒక పెద్ద ₹1,00,000 పైన ఉన్నటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు నాకు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులు ఒకరు ఈ రింగ్ను గిఫ్ట్గా ఇచ్చారు. హల్లెలూయా. నాకు ఇది ఒక సూచన అనిపించింది నాకు. యోబుకు రిస్టోరేషన్ మొదలైనప్పుడు ఏం చేశారు తెలుసా? యోబు బంధువులు వచ్చి ఏం చేశారు తెలుసా? యోబుకు రింగులు ఇచ్చారట. నేను అడిగాను, ప్రభువా నా దగ్గర ఇప్పటికీ రింగులు బాగానే ఉన్నాయి, బ్రేస్లెట్లు ఉన్నాయి, ఈ రింగ్ నాకు ఎందుకు ఇచ్చావు ప్రభు అని అడిగాను నేను దేవుని. వై డిడ్ యు గివ్ దిస్ రింగ్ టు మీ? ఇంతకాలం నేను పరిచయం చేస్తున్నా, చాలా చోట్ల పరిచయం చేస్తున్నా, ఒకసారి ఎప్పుడో ఒక వ్యక్తి నాకు రింగ్ ఇచ్చారు, మీరు వేసుకోవాలని ఇచ్చారు. ఇన్నిసార్లు పరిచయం చేశాను, మరి ఎందుకు ఇప్పుడు ఇచ్చావు పరిచయం అంటే నాకు అనిపించింది ఇది శుభకరమైన అనుభవాలు అనిపించింది. హల్లెలూయా. సూచన దేనికో తెలుసా? రెస్టోరేషన్కు సూచన. యోబు అంటే చాలామందికి కురుపులు తప్ప ఏం గుర్తుకురావు. ఈరోజు మీకు యోబు రింగులు గుర్తుకొచ్చును గాక. హల్లెలూయా. దేవుడు రిస్టోర్ చేయబోతున్నాడు. పుట్టినప్పటి నుంచి యేసన్న గారు ఒకసారి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, యేసన్న గారికంట చిన్నప్పటి నుంచి కూడా ఐస్ గడ్డలు ఆడుకోవడం అంటే భలే ఇష్టం అంట. ఐస్ గడ్డలు ఉంటాయి కదా, ఐస్ గడ్డలు ఆడుకోవడం అంటే భలే ఇష్టం అంట. కానీ ఎప్పుడూ వీలు దొరకలేదు చిన్నప్పుడు. ఇక పెద్ద అయిన తర్వాత ఇంకా పరిచర్య అంటే ఇంకా చాలా కంజెస్టెడ్ కదా. మామూలుగా సిలోన్ పెంతకోస్త నుంచి వచ్చారు అనుకుంటా, ఐపీసీ నుంచి వచ్చారు యేసన్న గారు. అక్కడ ట్రైన్ అప్ అనమాట. కాబట్టి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వారు. సో ఎక్కడ అంటే సరదాగా ఆడుకోవాలన్నా కూడా అసలు ఇవి ఆలోచనలు వచ్చేవి కాదంట. ఒకసారి ఒక ప్రాంతానికి, అంటే అమెరికాలోనే అనుకుంటాం, ఒక ప్రాంతానికి అక్కడ పరిచర్య కొరకు వెళ్ళారు. అక్కడ యేసన్న గారికి ఉండేదానికి ఒక రూమ్ ఇచ్చారంట. అక్కడ రూమ్లో ఆయన ఉన్నారంట. అప్పుడు ఆయనకు చిన్నప్పటి యొక్క కోరికలు గుర్తుకొచ్చాయంట, ఐస్లో ఆడుకోవాలని. అయితే విషయం ఏంటంటే, ఆ సీజన్లో అసలు ఐస్ అక్కడ కురవదంట, మంచు కురవదంట. ఆ సీజన్లో అమెరికాలో ఒక సీజన్లోనే మంచు కురుస్తుంది. అసలు ఆ సీజన్లో మంచు అసలు కురవదంట. యేసన్న గారికి బాగా మంచులో ఆడుకోవాలని అనిపించిందంట. అనిపిస్తే ఆ రోజు ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో విపరీతంగా మంచు గడ్డలు కురిసాయంట. ఇంటిలో నుంచి బయటికి వెళ్తే మొత్తం ఐస్ అంట. ఇక చూడండి, ఇంకా దొర్లాడంట అక్కడ ఐస్ గడ్డల్లో. ఎవరు లేరు, ఎవరు చూడడం లేదు. ఒక్కడు దొల్లాడు. చిన్న పిల్లలు ఎట్లా ఆడుకోగలరు అట్లా ఆడుకున్నాడంట. ఆ ఇంటి ఓనర్ వచ్చి అడిగాడంట, అసలు ఈ సీజన్లో అసలు మంచు కురవదు మా ప్రాంతంలో,
ఈ మంచు కేవలం నీకోసమే మీ దేవుడు కురిపించాడనంట. హల్లెలూయా. మన్నాను కురిపించిన దేవుడు ఈరోజు ఏమైనా కురిపిస్తాడు నీకు. ఆకాశమును మంచి ధననిధిని తెరుస్తాడంట. పట్టజాలంతా పట్టుకోలేనంత విస్తారమైన దీవెనను ఆయన కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు కూడా కుమ్మరించే పనిలోనే ఉన్నాడు, తీసుకునే పనిలో లేడు, కుమ్మరించే పనిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా చిన్నప్పటి నుంచి నీకేమైనా కోరికలు ఉంటే, నీకేమైనా హృదయవాంఛలు ఉంటే, పర్సనల్గా వ్యక్తిగతంగా మీ అమ్మా నాన్నలు తీర్చలేకపోయారు అనుకోండి, మీకున్న వాతావరణం తీర్చలేకపోయింది అనుకోండి, దేవుడు నువ్వు పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా నీవు ఏమేమి కోల్పోయావో అన్నీ కూడా ఇచ్చుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడో అది ముఖ్యం మనకు. ఆయన ఏం కోరుకుంటున్నాడో అది చాలా ప్రాముఖ్యం. నోవాహు దేవుని యొక్క ఉగ్రతను చూసి భయపడ్డాడు, దేవుని కోపాన్ని చూసి భయపడ్డాడు. మోషే కూడా అన్నాడు, ఏమన్నా తెలుసా? హితోపదేశకాండం అంటాడు, మీ మీద ఆయనకు కోపం వచ్చినప్పుడు ఆయనను చూస్తే నేను భయపడ్డాను అంటాడు. దేవుని కోపాన్ని చూసి నేను భయపడ్డాను. ఏమండి, ఆయన నోరు తెరిస్తే విస్తార జల ప్రవాహం లాంటి స్వరము, ఆయన కళ్ళు అగ్ని జ్వాలనైన కళ్ళు. ఆయన కోపాన్ని అసలు ఎవరైనా తట్టుకోగలరు అసలు? సో కాబట్టి భీకరుడైనటువంటి దేవుడు ఆ కోపాన్ని నోవాహు చూశాడు. ఆయన కోపము కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ఉంటుంది కదా రెసిడ్యూ, ఇక ఆయనను ఏమండి ఐస్ చేసేదానికి, శాంతి చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాడు అనుకుంటా. నోవాహును బలిపీఠం కట్టాడు, పవిత్ర పశువులను తీసుకుని వచ్చేసి బలి ఇచ్చాడు. బలి ఇచ్చినప్పుడు దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహించాడు, ఇంపైన సువాసనను ఆగ్రహించాడు. అంతకు మునుపు లేదు, అంతకు మునుపు ఇంపైన సువాసన లేదు. అంతకు మునుపు ఇంపైన సువాసన దేవుని సన్నిధికి ఆ ప్రాంతము నుంచి రాలేదు. ఎప్పుడైతే ఇంపైన సువాసన ఆయన సన్నిధికి చేరిందో అప్పుడు ఆయన గుర్తు చేసుకున్నాడు, ఏంటి, దీనికోసమే కదా నేను భూమిని తయారు చేసింది, దీని కొరకే కదా నేను పక్షులను తయారు చేసింది, దీని కొరకే కదా నేను మానవుణ్ణి తయారు చేసుకున్నది. I have created man for this purpose. ఇప్పుడు ఈ మైకు ఏమండి, ఈ మైకు నేను మాట్లాడేదానికి ఉపయోగపడకుంటే ఏం ప్రయోజనం? విసిరి పక్కన పడేయాలి, అవునా కదా? చెప్పండి, అంతే కదా. ఇప్పుడు ఈ మైకు పని చేయలేదు అనుకోండి, మనం పెట్టుకుంటామా? బాగా ఏమన్నా పెట్టుకోం కదా. దిస్ మైక్ షుడ్ సర్వ్ ఇట్స్ పర్పస్. ఈ మైక్ తన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఈ మైక్ తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటే పక్కన పడేస్తాం, పక్కన పడేస్తాం. ఒక కారు పని అయిపోయింది అనుకోండి, ఇంజిన్ బోర్కు వచ్చింది అంటారనమాట, అయిపోయింది అనుకోండి, ఏదో పక్కన పడేస్తాం, గుజరీకి పంపిస్తాం. చాలామంది భూమి మీద ఉన్నటువంటి వారు గుజరీకి ఎందుకు వెళ్తారో తెలుసా? మలాకి 2వ అధ్యాయంలో గడిచినటువంటి వారంలో మనం చూసాం. కొంచెం నెగిటివ్గా ఉంది, కొంచెం వినేదానికి సరిగా ఉండదు, కానీ అంతే కదా. మరి పనికి రావాలి కదా. మనల్ని మనం తయారు చేసుకోలేదు, దేవుడు మనలను తయారు చేశాడు. దేనికి తయారు చేశాడు? ఇంపైన సువాసనను ఆయన సన్నిధికి పంపించేదాని కొరకై ఆయన మనల్ని తయారు చేశాడు. అది మరచిపోయి, ఆయన నామమును ఘనపరచడాన్ని మర్చిపోయి, అసలైన ఆ పనిని ప్రక్కన పెట్టి ఇక తగ్గిన వాటి అన్నిటి చేత మన మనసులను నింపుకుంటూ మనం జీవిస్తున్నాం అనుకోండి, ఆ మ్యానుఫ్యాక్చర్ ఏమంటాడు?
ఇది నాకు పనికి రాదు అంటాడు. అంతేగా, ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా పని చేయలేదు, ఇది పని చేయదన్నారనుకోండి, ఏం చేస్తారు? రిపేర్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు. రిపేర్ చేసినా మరలా పని చేయడం లేదనుకోండి, ఏం చేస్తారు? పడేస్తారు. అంతే. ఒక సీరియస్ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏనాడైతే మానవుడు నీవైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, ఏ రోజైతే మనిషి దేవుని మహిమ కొరకు జీవించడం గురించి ఆలోచించడం మర్చిపోతాడో, ఆ క్షణం నుంచి భూమి మీద ఆ మనిషి ఉండేదానికి ఆ మనిషికి అర్హత లేదు. నిజం, దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. ద ప్రైమరీ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మ్యానుఫ్యాక్చరర్లు, తయారు చేసేవాళ్ళు, కంపెనీ వారు ఒక ఉద్దేశముతో ఏ ప్రోడక్ట్నైనా తయారు చేస్తారు. దేవుడు హెవెన్ కంపెనీ పేరుతో మనల్ని తయారు చేశాడు. దేని కొరకు తయారు చేశాడు? ఏ ఉద్దేశం కొరకు తయారు చేశాడంటే, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇంపైన సువాసనను మనం దేవునికి సన్నిధికి పంపించాలి. అది ముఖ్యమైనది. ఏ వారమైతే ఇంపైన సువాసన మనం పంపించమో, ఏ మాసమైతే మనం ఇంపైన సువాసన పంపించమో, నిజంగా మన జీవితాల ఉద్దేశము నెరవేర్చబడడం లేదని అర్థం. సో ఎప్పుడైతే మానవులు అది మానేస్తారో, దే లాస్ట్ ద రైట్ టు స్టే ఆన్ దిస్ ఎర్త్. మీకు ఒక విషయం తెలుసా? మనుషులే మాట వినరు, కానీ భూమి దేవుని యొక్క మాట వింటుంది, సృష్టి దేవుని యొక్క మాట వింటుంది. హల్లెలూయా. భూమి వాంతికి చేస్తుందంట, భూమి ఏం చేస్తుందంట? కక్కేస్తుందంట. ద ఎర్త్ విల్ వామిట్ యూ అంటాడు దేవుడు. ఎర్త్ విల్ వామిట్ యూ, ఎర్త్ విల్ స్వాలో యూ అంటాడు దేవుడు. ఏ రోజైతే మనము స్తుతి ఆరాధన గురించి మనం అశ్రద్ధగా మనం ఉంటామో, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఏ ఆశీర్వాదానికి పొందేదానికి, ఏ ఆశీర్వాదానైనా పొందుకునేదానికి మనకి ఏమంటాము అర్హత లేదన్నమాట. అంతే. దేవుడు మన కొరకు సమస్తము సిద్ధపరిచినా కూడా దాన్ని పొందుకునేదానికి మనకు రుణం లేదు, అర్హత లేదన్నమాట. గాడ్ ఈజ్ నెవర్ సెండింగ్ ఎనీవన్ టు హెల్. దేవుడు ఎవరిని కూడా నరకానికి పంపించడం లేదు, నరకానికి వాళ్ళే పోతున్నారు. జీసస్ ఈజ్ కాలింగ్, పోవద్దు, రా అంటున్నాడు దేవుడు పంపించడంలా. జీసస్ ఈజ్ గుడ్, హీ ఈజ్ నాట్ సెండింగ్ ద పీపుల్ టు హెల్. పీపుల్ ఆర్ గోయింగ్. హీ ఈజ్ నాట్ డెస్ట్రాయింగ్ ఎనీ బ్లెస్సింగ్ దట్ యూ హ్యావ్. నీకున్న ఆశీర్వాదాలు ఆయన ఏం పాడు చేయడం లేదు. కానీ ఎప్పుడైతే నీవు ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చవో, ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు మీరు ఒకవేళ ఎవరికైనా మీరు ఒక చిన్న కంపెనీ పెట్టుకున్నారు, స్కూల్ పెట్టుకున్నారు, లేకపోతే హాస్పిటల్ పెట్టుకున్నారు, చిన్న ఆఫీస్ పెట్టుకున్నారు. సో మీరు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చారు, మీ దగ్గర పని చేసేదానికి నెలకి ఇంత ఇస్తామని మాట్లాడారు, ఉద్యోగం ఇచ్చారు, పని చేయుటకు మీరు ఒక ఉద్యోగం ఇచ్చారు. ఏ ఉద్యోగంలో వ్యక్తి చేరాడో ఆ వ్యక్తి పని చేయకపోతే మీరు ఏం చేస్తారు? చెబుతారు, ఆయన జీతం ఇస్తున్నావు, నువ్వు సక్రమంగా పని చేయి, పని నేర్చుకో, పని చెయ్యి అని చెప్తారు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, మంచోళ్ళు అయితే ఇంకో 3 సార్లు చెప్తారు. 4వసారి ఏం చేస్తారు? వద్దు, గెట్ అవుట్ అంటారు. అవునా కదా? ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఎందుకొరకు నీవు ఒక మనిషిని నీ దగ్గర ఒక ఉద్యోగాన్ని పెట్టుకున్నావో, ఆ వ్యక్తి తన పనిని చేయకపోతే ఆ వ్యక్తి నీ దగ్గర ఉండేదానికి, నీ దగ్గర జీతం తీసుకునే దానికి అర్హత లేదు. ఈనాడు మనకు దేవుడిచ్చే ఒక ముఖ్యమైన జీతం ఏమిటో తెలుసా? ఆయుష్యం. అందరూ ఈ పొద్దు నిద్రలేచారు, నేను నిద్రలేచాను అనుకోవద్దు. ఆయుష్. దేవుడు మనకిచ్చిన జీతం ఏంటి? ఆయుష్. హల్లెలూయా. అందుకే 150 కీర్తనలో వ్రాయబడింది, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. జీవమున్న ప్రతిదీ కూడా యెహోవాను స్తుతించును గాక. హల్లెలూయా. పరలోకానికి వెళ్తే మీకు చాలా చాలా వింతలు కనిపిస్తాయి. పరలోకంలో అంట చెట్లు భలే స్తుతిస్తూ ఉంటాయంట, తెలుసా మీకు? పక్షులు పాడతాయంట, చెట్లు స్తుతిస్తాయంట, కొండలు డ్యాన్స్ చేస్తాయంట, పర్వతాలు డ్యాన్స్ చేస్తాయంట. బైబిల్ ఉన్న మాటలు ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవి. పర్వతంలో నాట్యమాడని ఉంది వాక్యంలో. బర్డ్స్ విల్ సింగ్. పరలోకంలో అంట అసలు ఎవరు ముట్టుకున్నా కూడా స్తుతి చేస్తారంట. హల్లెలూయా. నీళ్ళు స్తుతిస్తాయంట. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ విల్ ప్రైజ్ గాడ్ ఇన్ హెవెన్. సో దేవుడు మనల్ని ముఖ్యంగా ఎందుకు తయారు చేశాడంటే ఆయనను స్తుతించే దాని కొరకు మనల్ని దేవుడు తయారు చేశాడు. ఆ ఉద్దేశాన్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో జీవించేదానికి మనము అర్హతను పోగొట్టుకున్నట్లు. అర్థమవుతుందా? ఆయుష్నిచ్చేది ఎవరు? యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు కూడా దేవా నన్ను బ్రతికించావయ్యా, నీకు కృతజ్ఞతలు అని మనం చెబుతాం. చాలా సంతోషం. అయితే ప్రభు అంటాడు, ఎందుకు బ్రతికించానో ఆ పని చేయి అంటాడు. ఎందుకు బ్రతికించానో ఆ పని చేయి. ఎందుకు బ్రతికించాడు? ఎందుకు మన కంఠంలో ఇంకా ప్రాణం ఉంది? మధ్యాహ్నం బిర్యానీ తినేదాని కొరకు కాదు. ఫస్ట్ స్తుతించాలి. ఇంపైన సువాసన అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, నిజమైనటువంటి ఆరాధన ఆయన వైపు చూస్తూ, యేసయ్యా నువ్వు నన్ను అందుకే పుట్టించావయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, నువ్వు మంచి దేవుడవు నాయన. స్తుతి అనేది ఎప్పుడు కూడా పరిస్థితుల మీద ఆధారపడకూడదు. పరిస్థితుల మీద ఆధారపడితే ఏమవుతుంది? బాగుంటే ఎగిరి గంతులేస్తాం, బాగలేకపోతే గడ్డం కింద చేయబెట్టుకొని దిగులు పడుతూ ఉంటాం. నో, యువర్ ప్రేయర్ షుడ్ నెవర్ డై. వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏమి జరిగినా, ఏమి జరుగుతూ ఉన్నా, ఏమి జరగబోతుందో అని నీకు భయం ఉన్నా కూడా, ఆందోళన ఉన్నా కూడా, నీ స్తుతి మాత్రము చచ్చిపోకూడదు. ఎందుకు అంటే నీ కంఠంలో ప్రాణం ఉన్నదానికి కారణం ఏమిటంటే దేవుని స్తుతించుట కొరకు. హల్లెలూయా. ఇక్కడ ప్రాణం వదిలితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం అదే ఎక్కువగా చేయబోతున్నాం. అదొక్కటే కాదు, అది ఎక్కువగా చేయబోతున్నాం. హల్లెలూయా. పరలోకంలో కూడా వాక్యం చెప్పడం ఉంటుంది, వాక్యం వినడం ఉంటుంది, మీటింగులు ఉంటాయి, పరలోకంలో కూడా రిట్రీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. భూమి మీద ఎలా ఉందో అలాగే ఉంటుంది అక్కడ కూడా. అక్కడ ఏమి రెక్కలు కట్టుకొని ఊరికే ఎగురుతూ ఉంటారు అన్నమాట. ఒకసారి ఒక డాక్టర్ గారు అడిగారు నన్ను, ఏమడిగారంటే, మీరు ఎట్లా టైం పాస్ చేస్తారు అన్నాడు. సినిమాలు పోరా మీరు అన్నాడు. నేను పోనిస్తాను. ఏం అలవాట్లేదా అన్నాడు అనమాట. తాగడం ఏం అలవాట్లేదంటే లేదు సరే. బోరే మీ జీవితము అన్నాడు అనమాట. బోరే అన్నాడు. బోరు కాదు, ఇదే అసలు సిసలైనటువంటి జీవితం. హల్లెలూయా. పరలోకంలో బోరు కొట్టదు. పరలోకంలో చాలా ఇదిగా ఉంటుంది పరలోకం అంతా కూడా. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలి. చాలాసార్లు మన ఆశీర్వాదాలు పోయేదానికి కారణం ఏమిటంటే మన ముఖ్యమైన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా పోవడమే. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనం. నీకు చదువుదామా అందరము? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి. ఏం తెరవలేదా బైబిల్లో? చదువుదాం అందరం చదువుదాం. 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండయో, నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. ఎవరైనా తెలుగు బైబిల్ మాత్రమే చదివి ఇంగ్లీష్ బైబిల్ చదవని వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ వాక్యము అర్థం కాదు. ఇక్కడ వాడబడినటువంటి మాట వేరు.
మన నెల్లూరులో 2 ప్రసంగాలు చేశాను, ఎప్పుడు చేయని ప్రసంగాలు చేశాను. పెద్ద మ్యారేజ్ ఫంక్షన్లో బిషప్ గారి యొక్క కుమార్తె యొక్క వివాహం అనమాట. ఆ వివాహం సందర్భంగా వర్తమానం ఇవ్వాలని పిలిచారు బిషప్ గారు. నేను చెప్పాను, అంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదండి, నేను వస్తాను, మీరు నాకు చాలా సన్నిహితులు, నేను వస్తాను, మ్యారేజ్కి నేను ఖచ్చితంగా వస్తాను. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా ప్రసంగం చేసేదానికంటే, లేదు మీరే రావాలా, మీరే చెప్పాలి, నాకు దేవుడు చెప్పాడు అన్నాడు. మీరే చెప్పాలి, వివాహంలో కుటుంబాల గురించి మీరే చెప్పాలి. మీరు రండి, మా కుమార్తె కుటుంబం కట్టుబడాలి, మీరు రండి, వాక్యం చెప్పండి. తీసుకున్న వాక్యం ఏమిటంటే, ఆ వాక్యం తెలుగులో చదివితే పూర్తిగా వేరుగా ఉంది. దాని అర్థం ఏమిటంటే, భూమి మీద పరలోకాన్ని మీరు అనుభవించగలరు. హల్లెలూయా. యూ కెన్ ఎక్స్పీరియన్స్ డేస్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్. ద్వితీయోపదేశం 11వ అధ్యాయంలో ఉంటుంది. మీరు భూమి మీద పరలోకాన్ని అనుభవించగలరు ఈలాగున చేసిన ఎడల అంటాడు అనమాట. ఏలాగున చేస్తే పరలోకాన్ని అనుభవించగలము అని చెప్పాను. సో ఇక్కడ నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియో నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైనా యెహోవాకు నీవు దాసుడు కాదు, నీ దేవుడైనా యెహోవాను నీవు స్తుతించలేదు. ఎట్లా స్తుతించాలంట? ఏమండి, నేను ఒక స్తుతికి, ఇప్పుడు మనం స్థుతిలో ఫుల్ ఏమండి మనం పిహెచ్డి చేస్తున్నాం స్థుతిలో. హల్లెలూయా. ఎన్ని వారాలో ఎన్ని నెలలో తెలియదు, కానీ నాకు నెల్లూరులో ఒక బుల్లెట్ ట్రైన్ పరిచయం అయిందనమాట. బుల్లెట్ ట్రైన్ నాకు అసలు ఒక్కసారి దిమ్మ తిరిగింది నాకు. ఇంక నేను కూడా ఒకసారి చూద్దాం, ట్రై చేద్దామని నేను కూడా నిన్న ట్రై చేశాను అనమాట. ఆ బుల్లెట్ ట్రైన్ ఏమన్నా 1000 స్తుతులు 45 నిమిషాల్లో చేస్తాను నేను అన్నాడు. 45 నిమిషాలు, 45 minutes బుల్లెట్ ట్రైన్ అది. ఇది ఎలా సాధ్యమని నేను నిన్న కూర్చున్నా. అంటే తొందర చేస్తే అది ఏమైనా బాగుంటుందా అని అనిపిస్తే నాకు దాంట్లో ఒక 2 అడ్వాంటేజెస్ కనిపించాయి నాకు. 2 నాకు అడ్వాంటేజెస్ ఏం కనిపించాయంటే, ఒకటి ఏకాగ్రత, రెండవది అసలు డీవియేషన్ ఉండదు, ఇంకా ఒక్క ఆలోచన కూడా వేరేది రాదు ఇంకా. హల్లెలూయా. ఇంక నిద్ర రావడం అసాధ్యం. ఒకరు అన్నారు, స్తుతి చేసినప్పుడు కూడా తూగు వస్తుంది సార్. నువ్వు ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం అంటే నిద్ర రాదా? మరి బుల్లెట్ ట్రైన్ లాగా చేసి చూడు, నిద్ర పరిగెత్తుంది. నేను ట్రై చేస్తే నాకు 55 నిమిషాలు పట్టింది. 55 నిమిషాల్లో నేను చేశాను. హల్లెలూయా. ఆ బుల్లెట్ ట్రైన్ ఏమందంటే, మా పాస్టర్ గారు ఛాలెంజ్ చేశారు. ఏంటి? 1000 రోజులు 1000 స్తుతులు అంట. కొంతమంది అనుకుంటున్నారు, ఎప్పుడు పాస్టర్ దీన్ని కాపేసి ఇంకా వేరేది మొదలు పెడతాడు అని అనుకుంటుంటారేమో. కొంతమంది, మీరు చాలా మంచి వాళ్ళేండి. 1000 స్తుతులు 1000 రోజులు అంట. 1000 రోజులు అంటే ఎంత? 1000 స్తుతులు 1000 రోజులు. పాస్టర్ గారు, నేను 1000 స్తుతులు 1000 రోజులుగా చేసింటే ఏమైందో తెలుసా? నాకు ఏమైందంటే, దేవుడు నాకు కొత్త కారు, మంచి కారు కరెక్ట్గా 1000 రోజులకి దేవుడు నాకు ఇచ్చాడు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లెక్కచారం వేశాడు అన్నమాట, క్యాల్కులేషన్. కొంతమందికి ఎప్పుడు అసలు 1000 స్తుతులు మీరు మొదలు పెట్టారో కూడా తెలుసు. కొంచెం గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు మొదలు పెట్టారో గుర్తుపెట్టుకోండి, ఎన్ని చేశారో గుర్తుపెట్టుకోండి. 1000 స్తుతులు 1000 రోజులు ఏ రోజు కూడా మిస్ చేయలేదు. 1000 స్తుతులు ఖచ్చితంగా చేసి, నేను అన్నాను 45 నిమిషాలు అయితే ఇంకా మేము కూడా చేస్తాం నాన్న. మామూలుగా చాలామంది అంటే నిదానంగా చేసుకుంటుంటే 2 గంటలు పడుతుంది. ఒక మోస్తరు సాధారణ వేగం అంటే ఆర్డినరీ బస్సు లాగా చేసుకుంటూ పోతే ఏమండి 1 గంటన్నర పడుతుంది. ఇక మొత్తం ఇంకా బుల్లెట్ ట్రైన్ అంటే మాత్రం 45 minutes.
55 నిమిషాలు. ఏ రోజైనా 1000 స్తుతులు చేయకుండా నేను పడుకోను అన్నాడు. ఎన్ని పనులున్నా కానీ ఏమైనా కానీ ఫైనల్గా మాత్రం 1000 స్తుతులు చేసి మీ ముందు ఒక సవాలు ఉంచుతున్నాను నేను. హల్లెలూయా. రాజీ పడద్దు. ఎందుకు? పుట్టిందే దాని కొరకు. పుట్టింది పడుకో నిద్రపోయేదాని కొరకు కాదు. హలో, వింటున్నారా? పుట్టింది దేని కొరకు? ఇంకా ఆయుష్ కలిగి ఉన్న దేని కొరకు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు జీవించేదాన్ని కాదు. వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు జీవించేదాన్ని కాదు. ఉద్యోగం కొరకు కాదు మనం పుట్టింది. ఆయుష్ ఒకవేళ దేవుడు తీసేస్తే ఎవరి కోసం జీవిస్తావు నువ్వు? ఉద్యోగం చేసుకుంటావా? కుటుంబం కొరకు జీవిస్తావా? పిల్లల కొరకు జీవిస్తావా? ఫర్ హూమ్ యూ విల్ లివ్ ఇఫ్ యూ లివ్ దిస్ ఎర్త్. భూమినే వదిలిపెడితే నువ్వు ఇంకెవరి కొరకు జీవిస్తావు? కాబట్టి దేనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు అంటే స్తుతిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. బాబు పుట్టిందే దాని కొరకు, ఇంకా జీవిస్తున్నది దాని కొరకు. నేను స్తుతికి పేరు పెట్టాను, బీపీ స్తుతి అని పేరు పెట్టాను. ఒకటి బీపీ స్తుతి, ఇంకొకటి షుగర్ స్తుతి. అంటే ఏంటి తెలుసా? బీపీ తిండి ఎట్లుంటుందండి? బీపీ వాళ్ళకు తిండి ఎట్లా పెడతారు? పగ పెడతారు. షుగర్కు నాకు షుగర్ వద్దండి, కాఫీలో షుగర్ కొంచెం తక్కువ, షుగర్ లేకుండా తాగితే మంచిది. కానీ షుగర్ పెట్టుకోకూడదు బాడీలో. అంటే షుగర్ ఉన్నప్పుడు, బీపీ ఉన్నప్పుడు భోజనాన్ని ఎవరైనా నిజంగా తృప్తిగా తినగలరా చెప్పండి? చాలామంది స్తుతి చేసేటప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎమోషన్ ఉండదు. ఏమండి ఇక్కడ ఎట్లా స్తుతించాలంట? ఇప్పుడు చదివిన వాక్యం ఎట్లా? సంతోషముతోనూ. ఇప్పుడు మనము పాటలు పాడాము, సంతోషంతో ఎంతమంది పాడారు? హృదయానందం. ఎక్కడుంది సార్ ఆనందం అంటారా? ఆయుష్ ఉంది కదా, ఊపిరి ఉంది కదా. ఊపిరి ఉంటే ఏం చేయాలంట? ఎట్లా 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 స్తుతించాలి ఆయనను? సంతోషముతోనూ హృదయానందముతోనూ. హల్లెలూయా. నవ్వాలి ఆయనను చూసి. నోటితో పాడటము, మనసుతో ఏంటంటో ఆలోచించడం కాదు, సమస్యల గురించి ఏమైనా ఆలోచించడం కాదు. దట్ ఇస్ నాట్ ఎ క్వాలిటీ వర్షిప్. ఎక్స్ప్రెషన్లెస్ కాదు. ఎవరైనా సీరియస్గా ఐ లవ్ యూ అని చెప్తారా ఎవరన్నా? ఏమండి ఎక్స్ప్రెషన్ లేకుండా? కొంతమంది ఇట్లే ఉంటుంది ముఖం అంతా. కొంతమంది పాస్టర్లు అన్నమాట పాడేటప్పుడు సంతోషం అని పాడుతుంటారు, ముఖంలో సంతోషమే ఉండదు. సంతోషిస్తే అదేదో తప్పు అనుకుంటారు వాళ్ళు. ఎలా స్తుతించాలంటే దేవుణ్ణి? సంతోషముతోనూ హృదయానందముతోనూ. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చి నువ్వు సంతోషంగా లేకుంటే, హృదయానందంతో లేకపోతే అసలు ఆయన చాలా ఏమంటే అవమానంగా ఫీల్ అవుతాడు. అంటే నువ్వు చేతగాని వాడి దగ్గరికి వచ్చావా? నువ్వు చేతగాని వాడి దగ్గరికి వచ్చావా? చేతగాని వాడిని నువ్వు ఆరాధిస్తున్నావా? చేతగాని వాడిని నువ్వు స్తుతిస్తున్నావా? మరి ఆయన దగ్గరకు వచ్చినా కూడా ఇంకెందుకు దిగులు? కొంతమంది పేషెంట్లు వస్తారు, చాలా బాధతో వస్తారు, భయంతో వస్తారు. చిన్నదానికే భయంతో వస్తారు, చెబుతారు నేను పరీక్ష చేస్తాను, రాస్తాను, వారికి మందులను రాస్తాను, ఏమీ భయపడవలసిన అవసరం లేదని చెప్తాను. అయిపోయిన తర్వాత కూడా ఏం కాదు కదా సార్, నాకు ఏం కాదు కదా. నా దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఇంకెందుకు అది? ఇక నేం కాదు అని చెప్పిన తర్వాత ఏం కాదు అంతే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా స్తుతించాలంటే సంతోషముతోనూ హృదయానందముతోనూ ఆయనను స్తుతించాలంట. వీళ్ళు ఏం చేశారంట? సంతోషంతో హృదయానందంతో చాలామంది ఆయనను స్తుతించలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించి నీ శత్రువులకు దాసుడు వగదువు, వారు నిన్ను నశింపజే వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు. ఆకలి దప్పులు, వస్త్రహీనత, అన్ని లోపములు. ఒక పాస్టర్ గారు ఆయన చనిపోయారు. తాడిపత్రి ప్రాంతంలో ఆయన చనిపోయారు అనమాట. వైట్ అండ్ వైట్. ఒకసారి యాడికి ప్రాంతంలో అనుకుంటాను, అక్కడ మీటింగ్ జరిపారు. అక్కడ ఏదో వర్షం కొరకని మనల్ని పిలిచారు, వర్షం పడాలని మనం పిలిచారు.
ప్రార్థన చేయమని. సో అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేదానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పాస్టర్స్ వచ్చారనమాట. వారిలో ఆయన కూడా వచ్చారు. వేరే వాళ్ళు అడిగారు, ఎలా ఉన్నారు, బాగున్నారా మీరు అని అడిగితే, వేసుకున్నది వైట్ అండ్ వైట్ కానీ లోపలంతా కుళ్ళిపోయింది అన్నాడు ఆయన. అందరూ ఏంటంటే అన్నాడు పాస్టర్. శరీరము నిండా లోపాలే చాలామందికి, మనసులో లోపాలే, శరీరంలో లోపాలే, అన్నిటిలో లోపాలే, అన్ని లోపాలు. అది ఆ దీవెన కాదు, అది ఆశీర్వాదం కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా కదా, లోపం లేని మనసు, లోపం లేని దేహము. స్తుతించు, నీకు ఇస్తాడు దేవుడు. స్తుతించు, దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో హృదయాన్ని కఠినము చేయగలిగినటువంటి దేవుడు నీ హృదయాన్ని మెత్తగా చేయగలడు, నీ మనసును మార్చగలడు, నీ మనసును జీవింపచేయగలడు, నీ మనసును షార్ప్గా చేయగలడు. జ్ఞానంతో, తెలివితో, ప్రత్యక్షతతో దేవుడు నీ మనసును నింపగలడు, తాకగలడు. వాక్యం విన్నప్పుడు మనకు కొంచెం మనము ఇక ఏమంటామంటే రివైవల్, ఒక రెన్యూకోవచ్చు. వాక్యం ద్వారా నూతనపరచబడవచ్చు. దేవుడు తాకి కూడా దేవుడు నూతనపరుస్తాడు. హల్లెలూయా. సో వీళ్ళకి ఆకలి దప్పులు కలిగేదానికి, వస్త్రహీనతకు, అన్ని లోపాలకు, శత్రులు ఎదుట నిలవలేనటువంటి స్థితికి, నాశనంకు కారణం ఏమిటో తెలుసా? సంతోషముతో, హృదయానందముతో ఆయనను సేవించకపోవడమే. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఏంటి తీర్మానం అంటే, ప్రభువా, స్తుతి ఆరాధనలో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. హల్లెలూయా. ఎందుకు సంతోషంగా ఉంటానంటే, నీకు సమస్తము సాధ్యము, నీకు సమస్తము సాధ్యము. నీ దగ్గరికి వచ్చి బాధపడడంలో అర్థమే లేదు. హల్లెలూయా. సిలువతోనే సమాప్తం కావాలి. సిలువతోనే సమాప్తం అయిపోయి మన దుఃఖ దినాలు, మన ఏడుపులు సిలువతోనే ఆగిపోవాలి. మనం ఏడవాల్సింది 2 కారణాలు బట్టి ఏడవాలి. కొన్నిసార్లు బాధ ఏడుపు వస్తుంది, ఓకే, ఇట్స్ ఓకే. 2 కారణాలు బట్టి. నశించిపోయే ఆత్మల గురించి ఏడవాలి, రక్షించబడి కూడా ఇంకా పాపులాగా జీవిస్తున్న వారి యొక్క మారు మనసు కొరకు ఏడవాలి. అంటే ఇతరుల కొరకు, మన కొరకు కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనం స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఇంపైన సువాసనగా ఉండాలంటే ఆ స్తుతిలో ఏముండాలి తెలుసా? సంతోషం ఉండాలి, హృదయానందముతో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు తీర్మానం చేసుకో, ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్, వెదర్ యు ఆర్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆర్ వెదర్ యు ఆర్ అట్ హోమ్, నీవు సమాజంలో ఉన్నా లేకపోతే ఇంటిలో నువ్వు ఒక్కడివి ఉన్నా, ఒక్కదాని ఉన్నా, ఎలా స్తుతించాలి? సంతోషముతో, హృదయానందంతో స్తుతించాలి. ప్రభువా, నా పరిస్థితులను నేను చూడను, నా జీవితంలో ఏమి జరిగిందో దాన్ని నేను చూడను, ఇప్పుడు ఏమి జరుగుతుందో దాన్ని నేను చూడను. అయితే నీవు నన్ను పుట్టించావు, నువ్వు నాకు ఇంకా ఆయుష్నిచ్చావు కనుక ఈ ఆయుష్తో నేను చేస్తున్నటువంటి ముఖ్యమైన పని ఏంటంటే సంతోషంతో నిన్ను సేవిస్తాను, హృదయానందంతో నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామాన్ని జ్ఞాపకం చేసుకోలేదంట. ఆయన నామాన్ని మహిమపరచడాన్ని వారు జ్ఞాపకం చేసుకోక ఏమండి, వారి మనసులోకి ఏవేవో పనికిరానివన్నీ అనుమతించారంట. కాబట్టి వారి విత్తనాలు చెడిపోయాయి, వారి యొక్క పంట చెడిపోయింది, వారి యొక్క జీవితాలు చెడిపోయాయి అన్నాడు. ఇక్కడ కూడా ఇది ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితం. నీళ్ళు సరిగా దొరక్కపోవడం ఒక శాపం, ఆహారం సరిగా దొరకపోవడం ఒక శాపం, సరైనటువంటి బట్టలు లేకుండా ఉండడం ఒక శాపం, లోపం కలిగినటువంటి మనస్సు, లోపం కలిగినటువంటి దేహాన్ని కలిగి ఉండడము ఒక శాపం అంటే. అయితే ఈ శాపాన్ని మనము రివర్స్ చేయగలము. హల్లెలూయా. వీ కెన్ రివర్స్ దిస్ కర్స్ బై ప్రైజింగ్ గాడ్. దేవుని కోపాన్ని చూసినటువంటి నోవాహు, ఆయన కోపాన్ని చల్లార్చేదానికి ఈ నోవాహు వాడుకున్నటువంటి పద్ధతి ఏమిటంటే పవిత్రమైనటువంటి ఆరాధన చేశాడు. ఇంపైన సువాసనను పరలోకానికి పంపించాడు. యెహోవా ఆ ఇంపైన సువాసనను ఆగ్రానించి, దీనికోసమే కదా నేను కోరుకున్నది, అసలు భూమిని పెట్టింది దీని కొరకే కదా. ఆయన దేని కొరకు భూమిని సృష్టించాడో, దేని కొరకు మానవుని భూమి మీద ఉంచాడో, ఆ ఉద్దేశం నెరవేర్చబడినప్పుడు కూల్ అయిపోయాడు. ప్రైజ్కి ఎంత పవర్ ఉందో తెలుసా? దేవుడు కూల్ అయిపోయామన్నాడు తెలుసా? ఇంకోసారి ఇలా చేయను అన్నాడు, ఇంకోసారి నేను ఇలా చేయను అన్నాడు. వీళ్ళు చెడ్డోళ్ళే, ఏం చేద్దాం ఇంకా సరే అన్నాడు. మనుషుని హృదయాలోచనలు పుట్టుకతోనే అవి చెడ్డవి, అయినప్పటికీ నేనైతే ఇంకోసారి ఇలా చేయను. వారు మారకున్నా నేనైతే మారను.
ఐ విల్ నాట్ చేంజ్, ఐ విల్ నాట్ టేక్ మై వర్డ్ బ్యాక్. నోవాహు టైంలో జరిగిన రీతిగా నేను మరొకసారి చేయను అన్నాడు. దీన్ని బట్టి ఇంపైన సువాసనను ఆగ్రానించుటను బట్టి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఒక కుటుంబంలో ఉంచాడు. నీ కుటుంబం భూమి మీద నిలబడి ఉంది ఇంకా. కాబట్టి ఆ కుటుంబం నుంచి ఏం రావాలి? ఇంపైన సువాసన రావాలి. నా కుటుంబం అందరూ రక్షించబడలేదు, నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు రక్షించబడ్డావు కదా, స్తుతి యాగము చేయి. వాక్యంలో రాయబడింది కదా అంటే ఆయన ఎలా స్తుతించాలి? మాటలతో స్తుతించడం ఒక ఎత్తు, పాటలతో స్తుతించడం మరొక ఎత్తు. హల్లెలూయా. పాటలతో స్తుతించవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు మనసులో అయినా మీరు హృదయంలో అయినా కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతి ఉదయమున ఒక పాట పాడతా, పడుకునే ముందు ఒక పాట పాడతా. గట్టిగా అయినా పాడండి, లేకపోతే హృదయపూర్వకంగా అయినా పాడండి. అలా మౌనంగా కూర్చొని ఒక పాట లేకపోతే పాట పుస్తకం అని పెట్టుకోండి. మనసుతో పాడుతూ ఆయనను స్తుతించండి. మోషే ఏమన్నాడు తెలుసా? 30 లక్షల మంది నడిపించినటువంటి సంఘ కాపరి ఏమన్నాడు తెలుసా? మోషే గారు, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, ప్రతి ఉదయమున నీ కృపను గూర్చి, ప్రతి రాత్రి నీ విశ్వాసతను గూర్చి 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ స్తుతించుట మంచిది. ఇట్ ఈస్ గుడ్. గుడ్ విల్ హ్యాపెన్ టు యూ. స్తుతి ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ గారు ఉంటారు. అత్యున్నతమైన స్థానంలో ప్రెసిడెంట్ గారు ఉంటారు. తర్వాత ప్రధానమంత్రి గారు ఉంటారు, మోడీ గారు ఉంటారు. మోడీ గారిని మీరు కలవాలంటే మీకు వీలవుతుందా? లోకల్ ఎమ్మెల్యేని కలవాలంటేనే కష్టం. ఏమండి, మోడీ గారిని కలవాలంటే మీకు వీలవుతుందా? ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ రానివ్వరు. భయంకరమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది. కానీ వీళ్ళందరికీ ఏమండి, వీళ్ళందరిపైన రారాజైనటువంటి దేవుని కలవాలంటే చాలా సులభం. ఇది ఎక్కాలి మనకు లోపలికి, ఇది ఎక్కాలి మనకు. వీళ్ళందరికంటే జ్ఞానవంతుడు, వీళ్ళందరికంటే శక్తివంతుడు. ఆయన దగ్గరికి మనం చేరుకోవాలంటే చాలా చీప్ అన్నమాట. చాలా చీప్. అది స్తుతిస్తూ ఉంటే ఏమండి, సెక్యూరిటీ వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతుంటారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటుంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు వెళ్ళిపోతుంటావు, సెక్యూరిటీ వాళ్ళంతా ఐడెంటిటీ కార్డు చూపించాడు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్. ప్రైజ్ ఈజ్ అ లైసెన్స్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సర్కస్కి వెళ్ళాలన్నా, ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, ఏమంటే ప్రయాణం చేయాలన్నా టికెట్ కొనుక్కోవాలి కదండి. టికెట్ కొనుక్కోవాలి కదా. టికెట్ చూపిస్తే వాళ్ళు ఓకే అంటారనమాట. ప్రైజ్ ఈజ్ అ టికెట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఒక టికెట్ లాంటిది స్తుతి అన్నటువంటిది, ఒక టికెట్ లాంటిది. ఈ టికెట్ ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఏమీ ఖర్చు కాదు, ఏమీ ఖర్చు కాదు. ఆయుషే. దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా. ప్రాణమున్న ప్రతిదీ కూడా ఆయనను స్తుతించును కాక. ప్రైజ్ ఈజ్ ద చీపెస్ట్ వే టు ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. మహోన్నతుడైనటువంటి దేవుని సమీపించడానికి అత్యంత చౌక మార్గం ఏమిటంటే స్తుతించడం. టెంకాయలు కొట్టాల్సిన అవసరం లేదు, కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమండి, పాస్టర్ ద్వారా రికమెండేషన్ అసలే అవసరం లేదు మీకు. ఈ కాలంలో పాస్టర్ని కలవడమే కష్టం. పాస్టర్ని కలవడమే కష్టం ఈ కాలంలో. దైవ జీవనాన్ని కలవడం చాలా కష్టం. మామూలు సామెత ఉంది కదా, దేవుని కంటే పూజారిది ఎక్కువ బిల్డప్ ఉంటుందంట. దేవుని కంటే పూజారిది ఎక్కువ బిల్డప్ ఉంటుందంట. అట్లే దేవుని కంటే పాస్టర్లది బిల్డప్ చాలా ఎక్కువ.
కలవాలంటే అపాయింట్మెంట్లు, టైములు, ఓ అమ్మా. ఈ ప్రాబ్లమ్స్ దేవుని దగ్గర ఏమీ లేవు. హల్లెలూయా. నీకు ఆశ ఉండాలి, నువ్వు స్తుతించాలి, అంతే. స్తుతించు. స్తుతిస్తే ఆ స్తుతి నిన్ను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. యువర్ ప్రైజ్ విల్ టేక్ యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పాస్టర్ గారు, ఒకవేళ నేను తప్పు మార్గంలో ఉంటే, తప్పు మార్గంలో ఉన్నా కూడా స్తుతించు. ఆ తప్పు మార్గాన్ని దేవుడు కరెక్ట్ మార్గంలోనికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. నువ్వు మోసపోతున్నా కూడా నువ్వు స్తుతించు ఆయనను. చెప్పు ఆయనకి, ప్రభువా నాకు తెలియదు, నేను సరైన మార్గంలో ఉన్నానో నాకు తెలియదు, అయితే నా కంఠంలో ఇంకా ప్రాణం ఉంది కదా. అవన్నీ తర్వాత నాయనా. పెళ్ళిళ్ళు పెటాకులు తర్వాత, పిల్లలు కనడం తర్వాత, ఉద్యోగాలు తర్వాత, ఇవన్నీ తర్వాత. కంఠంలో ప్రాణం ఉంది కదా. నా ప్రథమ ఉద్దేశం ఏమిటి? నా ప్రథమ ప్రాముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? నిన్ను స్తుతించడం. కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అన్నీ సెట్ అయిపోతాయి. ఈరోజు, రేపో, ఈ వారమో, వచ్చే వారమో, ఈ నెలలో, వచ్చే నెలలో మొత్తం అన్నీ కూడా సెట్ అయిపోతాయి. సో ప్రైజ్, స్తుతి అన్నటువంటిది, గడిచిన వారం కూడా చెప్పాను, స్తుతి అన్నటువంటిది ఉప్పులాగా పనిచేస్తుంది. నీ ఆశీర్వాదాలు కాపాడుతుంది. నీ ఆశీర్వాదము చెడిపోకుండా కాపాడుతుంది. నీ మనసు చెడిపోకుండా కాపాడుతుంది. నీ యొక్క ఆరోగ్యం చెడిపోకుండా, నీ దేహం పాడైపోకుండా, నీ దేహం కుళ్ళిపోకుండా స్తుతి నిన్ను కాపాడుతుంది. మోషే అన్నాడు కదా, ప్రతి ఉదయమున ప్రతి రాత్రి కృపను గురించి, విశ్వాసత గురించి పాడితే లోకానికి నువ్వు ఏం చెప్తావంటే తెలుసా? నాకు ఆశ్రదుర్గమైన వాడు యథార్థవంతుడనియు, ఆయన ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితన మందును చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. లోపం లేని మనసు, లోపం లేని దేహము స్వాధీనం చేసుకోవాలంటే స్తుతించు. ప్రతిరోజు స్తుతించు. బుల్లెట్ ట్రైన్ చెప్పింది కదా, 1000 రోజులు చేస్తారట. ఇంకా పెట్టేసే టార్గెట్ 1000 రోజులు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు. స్తుతించకుండా నేను నిద్రపోను. నేను పుట్టింది నిద్రపోయేదానికి కాదు, నేను పుట్టింది ఉద్యోగాలు చేసుకునేదానికి కాదు, నేను పుట్టింది పిల్లలు కాదు. పిల్లలను కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు? స్తుతించే వాళ్ళగా తయారు చేయాలని పిల్లల్ని ఇచ్చాడు దేవుడు మనకు. హల్లెలూయా. వారు కూడా చెప్పాలి, ఏ రోజు నువ్వు స్తుతి ఆపితే ఆ రోజు భూమి మీద జీవించడానికి నువ్వు అర్హతను కోల్పోయావు. ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. దేవుడు చాలా మంచివాడు, కానీ వీ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ కదా. ఎందుకండి మరి? ఎందుకు? ఒక పాస్టర్ గారు ఒక మాట అన్నాను నాతో. ఆ మాట నాకు ఇప్పటికి పనిచేస్తుంది, ఎప్పటికి పనిచేస్తూనే ఉంటుంది. క్రీస్తు కొరకు బ్రతుకుంటే ఎందుకు బ్రతకాలండి అన్నాడు ఒక మాట. నాకు అప్పుడు అర్థం కాల. ఒకానొక టైంలో, ఇప్పుడు బాగా నేను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సేవ చేయబుద్ధి కావడం లేదండి అన్న. నాకు సేవ చేయబుద్ధి కావడం లేదండి అంటే అసలు అయ్యో పాపం అనలేదు, కన్నీరు తోడలేదు, స్ట్రైట్గా ఒక డోస్ ఇచ్చాడు నాకు. క్రీస్తు కొరకు బ్రతుకుంటే బ్రతకడం దేనికండి, ఎందుకోసం బ్రతికేదన్నాడు. అప్పుడు అర్థం కాల. ఏందబ్బా నేను ఇంత మాట అన్నాడు అనుకున్నాను. నా బాధ అర్థం చేసుకోకుండా ఇంత మాట అన్నాడు అని అనుకున్నాను. కానీ చాలా ట్రూ అండి అది. ఇఫ్ ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ క్రైస్ట్, ఐ లూజ్ ద రైట్ టు స్టే ఆన్ దిస్ ఎర్త్. దేవుని మహిమ కొరకు నేను జీవించకుంటే, దేవుని స్తుతించేదానికి నేను జీవించకుంటే, భూమి మీద ఉండేదానికి నేను నా అర్హతను కోల్పోయాను. నాకు ఆ రైట్ లేదు. ప్రభువా నాకు ఆయుష్ నేను అడిగిందని నాకు రైట్ లేదు. ఎందుకు అలా అంటాడు దేవుడు? వై షుడ్ ఐ గివ్ యూ? సో వీ షుడ్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని స్తుతిస్తే నీ ఆరోగ్యం చెడిపోదు, నీ మనసు చెడిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ పర్సనల్. తర్వాత నీ కుటుంబం పాడు కాదు, నీ కుటుంబం చెడిపోదు. హల్లెలూయా. నీ పిల్లలు చెడిపోరు, నీ పిల్లల పిల్లలు చెడిపోరు, వారి జీవితాలు పాడు కావు, మీ పిల్లల దేహాలు పాడు కావు, ఎవరు పాడు చేయలేరు. సమాజం చాలా ఘోరంగా ఉంది, చాలా నీచంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఆడపిల్లల తల్లిదండ్రులను దేవుడే కాపాడాలి, ఆయనే నమ్ముకోండి. మీరు స్తుతి ఆరాధన మిస్ చేశారనుకోండి, మీ ఆడపిల్లలు చెడిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఉప్పు కాపాడుతుంది.
ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కానీ, టీవీలు కానీ, సోషల్ మీడియా కానీ, ఏమంటే మనుషులు ఏమి చూస్తే అది చేయాలనిపిస్తుందండి. లోకమంతా చూడకూడనివి చాలా చూస్తున్నారు. సో దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్, ఓన్లీ గాడ్ హ్యాస్ టు ప్రొటెక్ట్. ఈ తరము చాలా చెడిపోయినటువంటి తరము, ఎండ్ వైపుగా వెళ్తున్నాం కదా మనము. కాబట్టి ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు, ఈవెన్ మగపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా, మీ పిల్లల జీవితాలు పాడు కాకూడదు అంటే మీ పిల్లలకు స్తుతించడం నేర్పించండి. ఎవ్వడు ముట్టుకోలేడు. హాని చేయాలనుకుంటే వాడు చచ్చిపోతాడు. ఎవరైనా సరే హాని చేయాలనుకునే ఆలోచన పుట్టినా కూడా అప్పుడే శాపగ్రస్తుడు అవుతారు. యూ ప్రైజ్, మీరు స్తుతించండి. ముట్టుకోలేరు, మిమ్మల్ని ముట్టుకోలేరు, మీ పిల్లలు ముట్టుకోలేరు, మీ కుటుంబాలు ముట్టుకోలేరు. యూ ప్రైజ్ గాడ్. ప్రైజ్ ప్రొటెక్ట్స్, ప్రైజ్ గివ్స్ యాక్సెస్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. స్తుతి దేవుని దగ్గరికి నిన్ను చేరుస్తుంది. స్తుతి ఒక నిచ్చెనలాగా పనిచేస్తుంది. ప్రైజ్ వర్క్స్ లైక్ ఎ లాడర్. పైకి వెళ్ళాలనుకుంటున్నావా నీవు? డూ యూ వాంట్ టు గ్రో? పాస్టర్ గారు, నేను ఆత్మీయంగా ఎదిగేదానికి ప్రార్థన చేయండి. అటువంటి ప్రార్థనలు ఏమి లేవమ్మా. పోయి స్తుతించు. నువ్వు ఎక్కుతావు, పైకి ఎక్కుతావు. లాడర్. ప్రైజ్ వర్క్స్ లైక్ ఎ లాడర్. స్తుతించు. నువ్వు హెచ్చించబడతావు. యూ విల్ బి ఎలివేటెడ్. స్తుతి అన్నటువంటిది గ్రీజ్ లాగా పనిచేస్తుంది, ఆయిల్ లాగా పనిచేస్తుంది. బైకులు నడిపే వాళ్ళకు, కార్లు నడిపే వాళ్ళకు, సైకిల్ దొక్కే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఏంటో తెలుసా? ఆయిల్ అయిపోయింది అనుకోండి, కర్ర 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 అనే శబ్దాలు వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆయిల్ వేశారనుకోండి, స్మూత్ అయిపోతుంది. గ్రీజ్ వేశారనుకోండి, స్మూత్ అయిపోతుంది. నీ జీవితంలో కర్ర 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 శబ్దాలు వస్తున్నాయా? ఇంట్లో శబ్దాలు, వీధిలో శబ్దాలు, ఏమండి మనసులో శబ్దాలు. పాస్టర్ గారు, సౌండ్లు వినపడుతున్నాయండి నాకు. రాత్రిపూట గజ్జల సౌండ్ వినపడుతూ ఉంది. ఏంటంటో స్వరాలు వినపడుతున్నాయండి, పోయి చచ్చిపోయిన స్వరాలు వినపడుతున్నాయి, రకరకాల వాయిస్లు వినపడుతున్నాయండి, కర్ర 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 శబ్దాలు. ఇంట్లో శబ్దాలు. కొంతమంది కూర్చుంటే పరపర అంటే శబ్దాలు. మోకాల నొప్పులు అనమాట. ఏమంటే అరిగిపోయాయంట. కర్ర 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 శబ్దాలు. ఎందుకు అరిగిపోయాయి? మోకాల్లో గుజ్జు తగ్గింది. స్తుతి గుజ్జు లాంటిది. ఎవరి జీవితంలో స్తుతి ఆరాధన ఉంటాయో వారి జీవితాలు ఏమండి స్మూత్గా వెళ్ళిపోతుంటాయి, సాఫ్ట్గా వెళ్ళిపోతుంటాయి. నీకు తెలియని యుద్ధాలను దేవుడు నీ దగ్గర కూడా రాకుండా దేవుడు ముగించేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు తెలియని యుద్ధాలు, నీకు విరోధంగా నీకు తెలియనటువంటి యుద్ధాలు ఐ హావ్ సీన్ సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా ప్లాన్ వాటన్నిటి మాకు తెలియదు అసలు. ఐ డోంట్ నో ఆల్ ద ఈవిల్ ప్లాన్స్ ఆఫ్ ద ఎనిమీ. శత్రువు యొక్క పన్నాగలే తెలియదు. తెలియక మునుపే దేవుడు తెంచేస్తాడు. హల్లెలూయా. నీకు తెలిసిన యుద్ధాలు కొన్ని ఉంటాయి, తెలియని యుద్ధాలు చాలా ఉంటాయి. తెలియని యుద్ధాలను హౌ డు యూ ఫైట్? గాడ్ విల్ ఫైట్. అందుకే స్తుతి ఆరాధన గ్రీజ్ లాగా పనిచేస్తుంది. హల్లెలూయా. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ఆర్ ఇగ్నోర్ ప్రైజింగ్ గాడ్. ముఖ్యమైన పాయింట్. నా హృదయంలో, నా మనసులో మాటికి వస్తున్నటువంటి మాట, మన కంఠంలో ఇంకా ప్రాణం ఉంది అంటే మనం చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే దేవుని స్తుతించాలి. వ్యక్తిగతంగా స్తుతించాలి. కుటుంబం అంతా రక్షించబడి ఉంటే కుటుంబ సమేతంగా స్తుతించాలి. సంఘములు స్తుతించాలి. మూడు చేయాలి, 3 ఉండాలి. హల్లెలూయా. ఎలా స్తుతించాలి? సంతోషంతో. ఈసారి అయితే నేను కళ్ళు తెరుచుకుని ఆరాధన చేస్తాను. ఈసారి మాత్రం ఈ వచ్చే ఆదివారం మాత్రం కళ్ళు తెరుచుకొని స్తుతి, కళ్ళు తెరుచుకొని మీకోసమన్నా కళ్ళు తెరుస్తాను నేను. ఎంతమంది సంతోషంతో చేస్తున్నారు, ఎంతమంది హృదయానందంతో చేస్తున్నారు, ఎంతమందికి బీపీ ఉంది, ఎంతమందికి
షుగర్ ఉంది, బీపీ స్తుతి ఆరాధన, షుగర్ స్తుతి ఆరాధన, కీళ్ళ నొప్పుల స్తుతి ఆరాధన అంటే వీళ్ళు చేతులు ఎత్తారన్నమాట. అన్నీ మర్చిపోయి దేవుని యొక్క సన్నిధిలో సంతోషముతోనూ హృదయానందంతోనూ మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు ఎందులో ఉన్నాయండి కదా? క్రైస్తవుల నోట బైబిల్ పరమైనటువంటి మాట ఎక్కువగా వినపడే మాట ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఇంకా కనిపించినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటారు. సంభాషణలో ఏం మాట్లాడతారు ఎక్కువ? అందరూ మాట్లాడతారు మేడం కృప. చాలాసార్లు నాకు అనిపించింది ఏమిటంటే, చాలాసార్లు మనం ఏం సలహా ఇస్తాం విశ్వాసులకు, ఏం అడుగుతాం, ఏం సలహాలు ఇస్తామంటే, బాగా ప్రేయర్ చేసుకుంటున్నావా? ఏమంటాం? ప్రార్థన బాగా చేస్తున్నావా? ప్రార్థన బాగా జరుగుతుందా? ఇది లేదంటే ప్రార్థన బాగా చేసుకో, ప్రార్థనలో పెట్టు, ప్రార్థనలో పెట్టాము. ప్రార్థన అన్న పదము ఎక్కువగా వినిపిస్తుందని నాకు తోచింది. ప్రార్థన అటువంటి పదం ఎక్కువ వింటాం, కానీ స్తుతించు, స్తుతి బాగా చేస్తున్నావా, ఇది విన్నావా? ఇది అంత పెద్దగా వినపడదు. ఇప్పటి నుంచి అదే వినపడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ నో మ్యాచ్ టు ప్రైజ్. స్తుతి ఆరాధనకు అడిగేదానికి అసలు ఏ మాత్రము కూడా అసలు పోలికే లేదు, పోలికే లేదు. ప్రార్థన చేయుట కొరకు నేను నరులను సృజించానని దేవుడు చెప్పలేదు. స్తుతించేదానికి, స్తుతిని ప్రచురం చేసేదానికి. మనం స్తుతించాలంట, ఎందుకు స్తుతించాలో లోకానికి చెప్పాలంట. హల్లెలూయా. ప్రార్థన నేర్పించమని ప్రభువు చెప్తే స్టార్టింగ్ ఏమన్నాడు తెలుసా? పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ప్రైజ్. చివరిగా ఏమంటాడు? చివరిగా స్తుతి ఆరాధనే. ఎందుకనగా రాజ్యము, అధికారము, మహిమ, బలము నిరంతరము నీవే. హల్లెలూయా. మధ్యలో అడగడం ఉంది, స్టార్టింగ్ ప్రైజ్, ఎండింగ్ ప్రైజ్. అందుకే దినము స్టార్టింగ్ స్తుతించండి, ఎండింగ్ స్తుతించండి. హల్లెలూయా. ఈ సీజను ప్రార్థన చేసే సీజన్ కాదు, ఈ సీజన్ అంతా స్తుతించే సీజన్. ఈ సీజన్ స్తుతించే సీజను. ఇక ఏడ్చింది చాలు, దిగులు పడింది చాలు, మొరపెట్టింది చాలు, గోజాడింది చాలు. సంతోషంతో హృదయానందంతో స్తుతించడం మొదలుపెట్టు. కొంతమంది అంట ప్రార్థన చేస్తూనే ఉంటారంట, ఏళ్ల తరబడి చేస్తూనే ఉంటారంట. రిజల్ట్స్ రాకపోతే ఎందుకు రాలేదు అని కూడా ఆలోచించకుండా చేస్తూనే ఉంటారంట. They don't sit, why am I not getting results even though I've been praying since long time. చాలా ఏళ్ళ నుంచి నేను ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నా కూడా నా ప్రార్థన ఎందుకు ఇంకా జవాబు కనపడలేదు అని వారు కూర్చొని ఆలోచించారంట. కానీ లేదు నేను ప్రార్థన చేసేదే అని చేస్తూ ఉంటారంట. ఏం ప్రభు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది విచారించారంట చాలామంది. కానీ స్తుతిస్తే మాత్రం ఏవేవి జరగాలో అన్నీ ఆయన చేసుకుంటాడంట. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ప్రార్థనలో అవిశ్వాసం ఉండేదానికి ఆస్కారం ఉంది, కానీ స్తుతిలో అవిశ్వాసం ఉండే క్వశ్చనే లేదు. హల్లెలూయా. ఇంకోటి, ప్రైజ్ ఈజ్ అన్ ఇన్విటేషన్. స్తుతి అన్నటువంటిది ఆహ్వాన పత్రిక. హల్లెలూయా. మీ పెళ్ళికి ఎంతమందికి మీరు కార్డులు ఇచ్చింటారు? ఎంతమందికి మీరు ఆహ్వాన పత్రికను ఇచ్చింటారు? మీ పెళ్ళికి కానీ మీ పిల్లల పెళ్ళికి కానీ ఆహ్వాన పత్రికలు ఇచ్చింటారు. ఎంతమంది వచ్చింటారు? పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారా? చాలాసార్లు ఏమవుతుందో తెలుసా, అందరికి ఇస్తాం కానీ పక్కింటి వాళ్ళని మర్చిపోయింటాం. వీళ్ళే కదా ఉండేది, ఇంకా ఎప్పుడైనా ఇవ్వచ్చులేని. వాళ్ళు 2 రోజుల తర్వాత వాళ్ళు అలిగింటారనమాట. ఏమంటారు, నా కార్డులు వాళ్ళు కొంతమంది ఉంటారండి,
మన మనసులో ఏముండదు. ఇప్పుడు ఒక 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 కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. మర్చిపోవడము చాలా సహజం. అది ఏదో లేబ్బ వాళ్ళు పాపము పనిలో పడి మర్చిపోయారని అనుకోరు. నన్ను పెళ్ళికి పిలిచలా 10 ఏళ్ళైనా కూడా నువ్వు పెళ్ళికి పిలిచలా చూడు, అట్లా పెట్టుకుంటారు. వాళ్ళ జీవితాన్ని ఎట్లా బ్రతుకుతారో నాకు అర్థం కాదు. వాళ్ళు అంత బిట్టర్నెస్ పెట్టుకుంటారు. అర్థం చేసుకోవాలా. నిజంగా సన్నిహితులు అయితే నువ్వు పిలవకుండా వస్తామంటావు. అవునా కదా చెప్పండి? సంతోషించు, వారితో సంతోషించండి. హల్లెలూయా. వాళ్ళు మనం రాకూడదని పిలవకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎవరి ఇష్టం వాళ్ళది. నన్ను పిలవలేదంటే ఏమి నిన్ను పిలవాలని గ్యారెంటీ ఉందా? ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. పిలిస్తే బుద్ధి పుడితే వెళ్ళు, లేకపోతే లేదు. నన్ను పిలవలేదంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. నా ఇష్టం వచ్చిన వాళ్ళు పిలుస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడతాను, నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో సహవాసం చేస్తాను. నువ్వు వాళ్ళతో సహవాసం చేద్దాను, నువ్వు ఎవరు అసలు? హూ ఆర్ యూ టు టెల్ మీ? నా జీవితం, మీ జీవితం. పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది. పెళ్ళికి ఎవరిని కావాలంటే వాళ్ళు పిలుస్తారు. పిల్లల బర్త్డే ఫంక్షన్కి ఎవరిని కావాలంటే వాళ్ళు పిలుస్తారు. నన్ను పిలవలేదంటే వాళ్ళ ఇష్టం అది. స్తుతి అన్నటువంటి ఇట్లాంటి లోకంలో ఇవన్నీ కూడా ఉన్నాయేమో, కానీ స్తుతి అన్నటువంటిదంట దేవునికి ఒక ఆహ్వాన పత్రికలాగా పనిచేస్తుందంట. ఎప్పుడైతే యేసయ్యా స్తోత్రం అని నువ్వు మొదలు పెడితే ఖచ్చితంగా వస్తాడంట ఆయన. ఇంకా అంటే ఆయనకు సపరేట్ ప్రభువా రా 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 యేసయ్యా అని పిలవాల్సిన అవసరంలా. హల్లెలూయా. స్తుతి అన్నటువంటిది ఆహ్వాన పత్రికలాగా పనిచేస్తుంది. యేసయ్యా అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడమైనటువంటి దేవా యేసయ్యా స్తోత్రం అంటే దేవదూత బాయ్ నేను పోయేస్తా అంటాడు దేవుడు. నాకు ఆహ్వానం వచ్చింది. ఐ విల్ సర్టన్లీ గో. ప్రైజ్ ఇస్ ద థింగ్ దట్ గాడ్ విల్ నెవర్ రిజెక్ట్. దేవుడు స్తుతిని ఎప్పుడు కూడా త్రోసివేయడు. హృదయానందముతో సంతోషముతో చేసే స్తుతిని ఎప్పుడు కూడా ఆయన తృణీకరించడు. హల్లెలూయా. యూ కెన్ బి షూర్ దట్. ఇప్పుడు కొంతమందిని ఎవరినైనా పెళ్ళికి పిలిచామనుకోండి, పలాని వాళ్ళు పిలుచకున్నా వస్తారన్న నమ్మకం ఉంటుందా లేదా మీకు? కొంతమంది చెప్తారనమాట, ఫోన్ చేసి చెప్తారు, ఇలా మ్యారేజ్ పెట్టుకున్నాము, పలానా రోజు ఉంది అంటే ఓకే నేను వచ్చేస్తాను. అదే మీకు కార్డు పంపిస్తానంటే అవసరం లేదని చెప్తాను నేను. లేదు మిమ్మల్ని అలా పిలవడం ఏం బాగుంటుంది చెప్పండి, ఇంటికి వచ్చి పిలుస్తాము, లేకపోతే హాస్పిటల్కి వచ్చి పిలుస్తామంటే అవసరమే లేదు. తెలిసింది కదా మీ ఇంట్లో పెళ్ళి జరుగుతుందని తెలిసింది, మీరు నాకు చాలా ప్రియులు, ఐ విల్ కమ్. ఇంకా నాకు ఏమండి అవన్నీ అవసరం లేదు, ప్రొఫార్మల్ అవసరం లేదు. కవర్లు రావాలి, ఇంటికి వచ్చి పిలవాలి, కార్డు ఇచ్చి మరి పిలవాలి, ఇవి అవసరం లేదు. ఇన్ ద సేమ్ వే యేసయ్యా నీకు స్తోత్రం అంటే దేవుడు అంటాడు, నాకు ఇన్విటేషన్ వచ్చింది, ఆర్టీజే మినిస్ట్రీస్ నుంచి ఇన్విటేషన్ వచ్చేసింది, పోయేస్తా. హీ విల్ సర్టన్లీ కమ్. స్తుతిస్తే దేవుడు స్తుతిని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. నీవు ప్రతిరోజు స్తుతించడాన్ని అలక్ష్యం నువ్వు చేస్తావేమో, కానీ నువ్వు స్తుతిస్తే మాత్రం ఆయన నిన్ను అలక్ష్యం చేసేదానికి ఆస్కారమే లేదు. నో ఛాన్స్. ఎంత పవర్ఫుల్ అండి ప్రైజ్ అనేది. స్తుతి ఉప్పులాగా పనిచేస్తుంది. స్తుతి ఒక తాళపు చెవిలాగా దేవుని యొక్క సన్నిధి తీసుకుని పోయే ఒక టికెట్ లాగా పనిచేస్తుంది. స్తుతి నీ జీవితాన్ని హెచ్చించడానికి ఒక లాడర్ లాగా పనిచేస్తుంది, ఒక నిచ్చెనలాగా పనిచేస్తుంది. స్తుతి దేవుని సంతోషపెట్టి ఒక ధూపములాగా పనిచేస్తుంది. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఇది. అంబికా కాదు, ఆర్డీజే స్తుతి, ఆర్డీజే 1000 స్తుతులు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. హల్లెలూయా. స్తుతి ప్రార్థన కంటే చాలా ఉన్నతమైంది, అడిగేదానికంటే చాలా ఉన్నతమైంది, గోజాడేదానికంటే చాలా ఉన్నతమైంది, ఏడ్చేదానికంటే చాలా ఉన్నతమైనది, సిగ్గుమాలి మాటికి అడిగేదానికంటే ఇంకా ఉన్నతమైంది స్తుతి. అంటుంది, ప్రభువా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అనవసరం, నువ్వు మంచివాడవయ్యా. ప్రైజ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. నువ్వు మంచివాడవయ్యా, ఆయుష్ని పెట్టావు కదా, ఆయుష్ని రోజు పొడిగించావు కదా, నా ప్రథమ కర్తవ్యం నేను నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. వీఆర్ ఇన్ అ సీజన్ ఆఫ్ ప్రైజింగ్. స్తుతి సీజన్లో మనం ఉంటున్నాం. త్వరలో ఇంకా కొంచెము ఈ ట్రైనింగ్ ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా కాబోతా ఉంది. హల్లెలూయా.
దేవుడు సైన్యాన్ని తయారు చేయమన్నాడు. స్తుతి సైన్యం, సైన్యం 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 తయారు చేయమన్నాడు. పోలీసు వాళ్ళనుగా తయారు చేయమనింది. పోలీసు వాళ్ళకు సైన్యానికి చాలా తేడాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళకు బొజ్జలు ఉంటాయి, సైనికులకు బొజ్జలు ఉండవు. సైనికుల వాళ్ళ ట్రైనింగ్ వేరు, పోలీసు వాళ్ళ ట్రైనింగ్ వేరు, సైనికుల ట్రైనింగ్ వేరు, టోటల్లీ డిఫరెంట్. నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, కానీ డెఫినెట్లీ ట్రైనింగ్ ఇస్ డిఫరెంట్. రక్షక భటులం కదా మనం, సైనికులము, స్తుతి సైన్యము. హల్లెలూయా. ట్రైనింగ్ స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అవుతుంది పోను పోను. హల్లెలూయా, హల్లెలూయా. గెట్ రెడీ. దేవుడు మనకు పట్టణాలను, నగరాలను, దేశాలను దేవుడు మనకు అప్పగిస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలను దేవుడు మన ముందు ఉంచాడు. గొప్ప గొప్పవి మనం సాధించబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఏండ్ల తరబడి పెండింగ్ ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించబోతూ ఉన్నాడు. నీ జీవితంలోనికి ఆయన అడుగు పెట్టాడంటే దయ్యంగానే వెళ్ళిపోవాల్సిందే. ఆయన అడుగు పెట్టాడు అంటే, ఆయన ఇంటర్ఫియర్ అయ్యాడంటే, ఆయనకు సంబంధించినవి కానివి ఏవి కూడా నీ జీవితంలో ఉండడానికి వీలు ఉండదు. హల్లెలూయా. స్తుతి ఆహ్వాన పత్రికలాగా పనిచేస్తుంది. యూనిట్ అంటే జీసస్ కమ్ 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 అని అడగాల్సిన అవసరం లేదు. యేసయ్యా నీకు స్తోత్రం అంటే వచ్చి నీ ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. ఒక సహోదరునాథ్ అన్నాడు, మన 1000 స్తుతులు పుస్తకం స్తుతులు చేస్తుంటే యేసు ప్రభు వచ్చి ఎదురు కూర్చున్నాడంట. నిజంగా దర్శనం చూస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్నాడు ప్రభు, అక్కడ ఎదురు కూర్చున్నాడంట. ఈ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆహ్వాన పత్రికలాగా పనిచేస్తుంది. ఇన్వైట్ గాడ్, ఆయన పిలవండి. ఆయన నీ దగ్గరకు వచ్చాడంటే అయిపోయా, అంతే. ఎమ్మెల్యే నీ ఇంటికి వచ్చేసి బాగా భోజనం చేసి 2-3 సార్లు వచ్చాడు అనుకోండి, నువ్వేమైపోతావు? నువ్వు ఎమ్మెల్యే మనిషి అయిపోతావు. అందరూ ఏమంటారు? వాళ్ళ మనిషి అంటాడు. రోజు స్తుతించు, రోజు నీ దగ్గరకు వస్తాడు. ఆత్మీయ మండలం అంతా, అమ్మో అంత కష్టం నాయనా. యేసయ్య మనిషి అంటాడు కదా, పౌలు తెలుసు యేసు ఎవరో నాకు తెలుసు, నువ్వెవరు అంటాడు. పౌలు తెలుసు, యేసయ్య నాకు తెలుసు అంటాడు. అలా నీ పేరు కూడా ఆత్మీయ మండలంలో, ఇక్కడ రికగ్నైజబుల్గా లేదేమో నీ పేరు. ఆత్మీయ మండలంలో మొట్టమొదట నువ్వు ఫేమస్ అవుతే తర్వాత ఇక్కడ ఫేమస్ అయిపోతావు. హల్లెలూయా. ఆత్మీయ మండలంలో ఫేమస్ కావాలా, స్ట్రాంగ్ పర్సన్ కావాలా, బాగా స్తుతించు. మన అందరి జీవితాల నుంచి స్తుతి ఆరాధన సువాసన వలె దేవునికి సన్నిధికి చేరునుగాక. హల్లెలూయా. ఉగాది రోజు అనుకుంటా దగ్గర 60,000 స్తుతులు పైకి వెళ్ళాయి. త్వరలో 1,00,000ను మనము చేరుదుముగాక. ఒకరిద్దరు ఏమని పెట్టారో తెలుసా నాకు మెసేజ్? సరే మేము 2 సార్లు చేస్తున్నాం, మేము 3 సార్లు చేస్తున్నాం, అది కూడా మీరు ఓట్స్లో పెట్టండి అన్నాడు. అంటే కుటుంబంలో 2 చేస్తున్నారు అనే దానికి పెట్టారు మీరు. ఒకరే 2 సార్లు చేస్తున్నాం, ఒకరే 3 సార్లు చేస్తున్నాం అన్నారు. హల్లెలూయా. వీఆర్ బికమింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రైజెస్. స్తుతుల్లో మనము స్కిల్ఫుల్ అవుతూ ఉన్నాం, బాగా స్తుతించబోతున్నాం. మన పైన మన జీవితాల్లో ఉన్నటువంటి వాతావరణం, ఆత్మీయ వాతావరణం అంతా కూడా దేవుడు మారుస్తున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆయన ఫలింపచేయును గాక.